హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ యూఎస్ఏ వ్లాగ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. పిల్లలిద్దరూ పడుకున్నారు. ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మేము ఫస్ట్ టైము అమెరికాలో ఫ్రీ మెడికల్ క్లినిక్ అండ్ హెల్త్ స్క్రీనింగ్కి వెళ్తున్నాము. ఈ ఫ్రీ మెడికల్ క్లినిక్ సాటర్డే అంటే October 26 మార్నింగ్ 8:30 నుంచి ఆఫ్టర్నూన్ 2:30 వరకు ఉండింది. దీనికోసము ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే వాకిన్స్ కూడా 1:30 వరకు అవైలబుల్ ఉండే. ఈ ఫ్రీ మెడికల్ క్లినిక్లో అన్ని సర్వీసెస్ అవైలబుల్ ఉండే. అంటే కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, పెడియాట్రిక్స్, న్యూట్రిషను, అన్ని బ్లడ్ షుగరు అన్ని సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి హెల్త్కి సంబంధించినవి. ఈ ఫ్రీ మెడికల్ క్లినిక్ను సత్యసాయి బాబా ట్రస్ట్ వాళ్ళు నిర్వహించారు. ఎదురుగా కనిపిస్తున్న సాయి యూనిట్ సెంటర్ అనే ఈ బిల్డింగ్లోనే ఈ మెడికల్ క్లినిక్ నిర్వహించారు. ఇది లోవెల్లో ఉంది, మా నుంచి 1 hour డిస్టెన్స్. ఫస్ట్ టైం మెడికల్ క్లినిక్ రావడము, లోపల ఎలా ఉంటుందో అంతా చూద్దాము, రికార్డ్ చేద్దాము అనుకున్నాను. కానీ లోపలికి ఎంటర్ అవ్వగానే వాళ్ళు వీడియో నాట్ అలౌడ్ అని చెప్పారు. ఎందుకంటే అందరు వస్తారు కదా ప్రైవసీ కోసం అని. ఇంకా వెళ్ళగానే చాలామంది వాలంటీర్స్ ఉన్నారు. మనం ఫస్ట్ చెక్ ఇన్ చేయాలి. చెక్ ఇన్ చేసిన తర్వాత మనకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఇప్పుడే నా హెల్త్ చెకప్ అయిపోయింది. నా రిజల్ట్స్ మొత్తం ఆ ఫోల్డర్లో పెట్టి ఇచ్చారు. అలాగే ఒక వాటర్ బాటిల్, యాపిల్ కూడా ఇచ్చారు. మొత్తం 2 hours పట్టింది లోపల. ఇప్పుడే బయటకు వచ్చిన తర్వాత దగ్గరనే ఒక టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్దామని వెళ్తున్నాము. హెల్త్ సెంటర్లో సర్వీసెస్ అయితే చాలా బాగున్నాయి. చాలా బాగా అరేంజ్ చేశారు. చాలా వాలంటీర్స్ ఉన్నారు, మంచిగా గైడ్ చేస్తూ ఒక టెస్ట్ అయిపోగానే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అట్లా మంచిగా గైడ్ చేస్తూ ఉండే. లోపల ఇండియన్ డాక్టర్సే కాకుండా అమెరికన్ డాక్టర్స్ కూడా ఉన్నారు. అందరూ బాగా మాట్లాడుతూ చెక్ చేస్తున్నారు. మెయిన్గా ఎందుకు వచ్చామంటే కొంచెం కమ్యూనికేషన్ పెరుగుతుంది, అవేర్నెస్ కూడా ఉంటుందని వచ్చాము. మాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది వచ్చినందుకు. మెడికల్ క్లినిక్ నుంచి ఈ టెంపుల్కి జస్ట్ 5 minutes దగ్గరలోనే ఉంది కదా. ఈ టెంపుల్ కూడా కవర్ చేద్దామని చెప్పి వచ్చాము. ఇది శ్రీ స్వామినారాయణ టెంపుల్. ఇది కూడా లోవెల్లోనే ఉంది. టెంపుల్కి వచ్చేసరికి 3:30 అయింది. మధ్యాహ్నము టెంపుల్ క్లోజ్ ఉంటుంది కదా, ఈ టెంపుల్ కూడా క్లోజ్ అయింది. కాకపోతే ఇక్కడ డోర్ ఓపెన్ ఉంది కదా అని చెప్పి లోపలికి వెళ్తున్నాం చూద్దామని. లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ బీపీ చెక్ చేసుకునే మిషన్ ఉంది. అదే నవ్వుతున్నాము, ఇందాకనే బీపీలు షుగర్లు టెస్ట్ చేసుకొని వచ్చాము, ఇక్కడికి రాగానే మళ్ళీ బీపీ మిషన్ ఉందని ఇక్కడ మళ్ళీ ఇద్దరము చెక్ చేసుకుంటున్నాము. మాకు ఈ ఫ్రీ మెడికల్ గురించి ఎలా తెలిసిందంటే, మొన్న దసరాకి బతుకమ్మ సెలబ్రేషన్స్కి వెళ్ళాం కదా, ఆ గ్రూప్లో మా వారికి మెసేజ్ వచ్చింది. మేము కూడా అందరికీ ఫార్వర్డ్ చేసాము. చాలా బాగుండే సర్వీస్ అయితే. అక్కడ డాక్టర్స్ అడుగుతున్నారు చెకప్ చేసిన తర్వాత, మీకు ఎలా తెలిసింది, ఎలా వచ్చారు అని. మేమైతే గ్రూప్లో వచ్చింది కాబట్టి సోషల్ మీడియా ద్వారా తెలిసింది మాకు, మేము కూడా అందరికీ ఫార్వర్డ్ చేశాము అని అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ జనాలు వచ్చారట. అసలు ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలామంది వచ్చారు, చాలా బాగా అనిపించింది అని చెప్పారు. అపాయింట్మెంట్ కావాలనుకుంటే మీ నంబర్ ఇవ్వండి, మేమే కాల్ చేస్తామని చెప్పారు. సాయి యూనిట్ సెంటర్లో సత్యసాయి బాబా ఫొటోస్ అయితే చాలా బాగుండే. రెగ్యులర్గా ఈవెంట్స్ అవుతూనే ఉంటాయట. టెంపుల్ క్లోజ్ అయింది కాబట్టి ఇప్పుడు లంచ్ కోసము చిపోట్లకు వచ్చాము. ఇక్కడ తీసుకొని కార్లోనే తినేసి దగ్గరలో ఉన్న యూమాస్కు వచ్చాము. యూమాస్ అంటే యూనివర్సిటీ ఆఫ్ మసాచ్యూసెట్స్. ఇది పబ్లిక్ యూనివర్సిటీ. దీనికి యాక్సెప్టెన్సీ రేటు చాలా బాగుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఇన్ మసాచ్యూసెట్స్. ఇది కూడా లోవెల్ అనే సిటీలోనే ఉంది, ఇంకా దగ్గరలోనే కదా, 15 minutes. ఇది కూడా కవర్ చేద్దామని వచ్చాము. ఫస్ట్ ఇక్కడ ఈ యూనివర్సిటీలో 3 క్యాంపస్లు ఉంటాయి. ఇప్పుడైతే మేము సౌత్ క్యాంపస్కి వచ్చాము. ఇదే సౌత్ క్యాంపస్. వీకెండ్ కాబట్టి కాలేజ్ క్లోజ్ ఉంటుంది, అయినా మనం లోపలికి వెళ్ళడానికి ఉండదు కదా, ఇంకా బయటనే ఇలా కార్లోనే తిరుగుతూ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము.
Because what about the time is so almost on the సౌత్ క్యాంపస్ చాలా బాగుంది. ఇలా ఇండ్ల మధ్యలోనే ఉంది, సపరేట్గా ఏం లేదు, ఇలా సిటీ మధ్యలోనే ఉంది, పక్కనే ఇండ్లు, చాలా బాగుంది. ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్ కూడా సౌత్ క్యాంపసే. స్ట్రేట్గా వెళ్తేనేమో ఒక రోడ్డు వస్తుంది, రోడ్డు పక్కనే పార్కు, తర్వాత లేక్ కూడా ఉంది. ఇలా చాలా బాగుంది సౌత్ క్యాంపస్ అయితే. ఇండ్ల మధ్యలో ఇలా లేక్ పక్కన పార్కు చాలా బాగుంది. ఇప్పుడు పార్కుకు వెళ్తున్నాము. పార్కు కూడా చాలా బాగుంది, ఫాల్ కలర్స్ చాలా బాగా వచ్చాయి. పార్కులో అందరు వాక్ చేస్తున్నారు, పక్కన లేక్ ఉంది, ఆ లేకులో డక్స్ తిరుగుతూ ఉన్నాయి, చాలా బాగుంది. పిల్లలైతే కార్లోనే ఉన్నారు. కొంచెం వెదర్ చల్లగా ఉంది, మేము రామని చెప్పి కార్లోనే ఉన్నారు, మేమిద్దరమే వెళ్తున్నాము. ఫాల్ కలర్స్ బాగున్నాయి కదా, పిల్లలు చూస్తారు, అలాగే డక్స్ కూడా చూస్తారని తీసుకురావడానికి వెళ్తున్నాను. కానీ వాళ్ళు చాలా చల్లగా ఉంది, మేము రామని కార్లోనే కూర్చున్నారు. నేను ఒక్కదాన్ని మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. ఇప్పటి వరకు చూసిందంతా సౌత్ క్యాంపస్. ఇప్పుడు ఈస్ట్ క్యాంపస్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 7 minutes డిస్టెన్స్లో ఈస్ట్ క్యాంపస్ ఉంది. ఇదే ఈస్ట్ క్యాంపస్, ఇది కూడా సిటీ మధ్యలోనే ఉంది, బాగుంది.
ఇక్కడ కూడా యూనివర్సిటీ పక్కనే రివర్ ఉంది చూడండి. ఇదంతా ఫస్ట్ ఒక కాటన్ ఫ్యాక్టరీ అట. ఇప్పుడు దాన్ని యూనివర్సిటీగా కన్వర్ట్ చేశారు. ఆ ఎదురుగా కనిపించేది కూడా యూమాసే. ఇదంతా ఈస్ట్ క్యాంపస్ అన్నమాట. ఇప్పుడు ఈస్ట్ క్యాంపస్ నుంచి నార్త్ క్యాంపస్కు వెళ్తున్నాము. ఇదంతా నార్త్ క్యాంపస్. జస్ట్ 3 minutes డిస్టెన్స్లోనే ఉంటుంది. మధ్యలో ఒక రివరే అడ్డము. అక్కడ కనిపించేది ఈస్ట్ క్యాంపస్ బిల్డింగ్. మధ్యలో ఈ రివర్ ఉంటుంది. ఈ రివర్ దాటితే అటు నార్త్ క్యాంపస్. ఈ రివర్లో స్టోన్స్ భలే ఉన్నాయి. ఇట్లా కట్ చేసినట్టు ఇట్లా షార్ప్గా ఉన్నాయి. అక్కడ చూడండి నల్లగా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ మొత్తం బండలు చాలా డిఫరెంట్ షేప్లో ఉన్నాయి. ఇప్పుడు నార్త్ క్యాంపస్కి వచ్చాము. ఇక్కడ నుంచి నార్త్ క్యాంపస్ స్టార్ట్ అవుతుంది. ఈ సాటర్డే రోజు ఫస్ట్ హెల్త్ చెకప్కి వెళ్ళాము. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ మసాచ్యూసెట్స్కి వచ్చి సౌత్ క్యాంపస్, తర్వాత ఈస్ట్ క్యాంపస్, తర్వాత నార్త్ క్యాంపస్ చూసిన తర్వాత ఇంటికి రిటర్న్ అయ్యాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.